హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు ఇండియన్ ఆర్మీ నుంచి ఒకటి గ్రూప్ సి సివిలియన్ నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. ఆర్మీలో మనకు పర్మనెంట్ పోస్ట్ అనమాట ఇవన్నీ కూడా. అయితే దీనికి ఎటువంటి రన్నింగ్ కానీ ఎటువంటి మెడికల్ టెస్ట్ కానీ కండక్ట్ అయితే చేయరు. సింపుల్గా మిమ్మల్ని ఎగ్జామ్ కండక్ట్ చేసి మీకు ట్రై టెస్ట్ కండక్ట్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ అట్లా చేస్తారు. అయితే ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకు అడ్మిట్ కార్డ్ వచ్చిందంటే కదా 50% మీకు జాబ్ వచ్చినట్టే. ఇక రిమైనింగ్ 50% అనేది మీరు ఎగ్జామ్లో హై స్కోర్ చేస్తే మీకు జాబ్ వచ్చినట్టే అనమాట. అండ్ ఈ నోటిఫికేషన్కి ఆంధ్ర అండ్ తెలంగాణ ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి కంపల్సరీ మీరు అప్లై చేసుకోండి. అండ్ ఈ నోటిఫికేషన్ ఇంకా ఎవరికి కూడా తెలియదు అనమాట. కాబట్టి మీరు సీక్రెట్గా అప్లై చేసుకోండి. అండ్ యూట్యూబ్లో నేనే ఫస్ట్ టైం వీడియో చేస్తూ ఉన్నాను. దీనికి అప్లై లాస్ట్ డేట్ సెప్టెంబర్ 17, 2027. ఈ నెల 17వ తేదీ వరకు టైం అయితే ఉంది. అండ్ ఈ వీడియోలో వచ్చేసి ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారు, ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు, క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ప్రతిదీ మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోస్ ప్రతి ఒక్క నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని ఎండ్ చూడండి. అండ్ చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మీ చాలా కొద్దిగా బూస్టప్ అయితే ప్రతి ఒక్క లైక్ చేయండి. అదేవిధంగా ఎవరైనా మన కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే కానీ మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్కని అయితే యాక్టివేషన్ పెట్టుకుని బ్రదర్. మీకు ఇటువంటి జాబ్ జెన్యూన్ అప్డేట్స్ అనేది మీకు నోటిఫికేషన్ రూపాయలు రావడం అయితే జరుగుతుందన్నమాట. ఇక మేటా వెళ్ళినట్టయితే మనకు ఇండియన్ ఆర్మీ నుంచి వచ్చినటువంటి గ్రూప్ సి సివిలియన్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదేనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ గ్రూప్ సి డిఫెన్స్ సివిలియన్ పోస్ట్ ఇన్ హెడ్ క్వార్టర్స్ సౌత్ వెస్టర్న్ కమాండ్, మనకు ఆర్మీ హెడ్ క్వార్టర్స్ అనమాట అది. ఈ నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్స్ అయినటువంటి ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు, మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా. అయితే మీరు దీన్ని బై పోస్ట్ ద్వారా మాత్రమే పంపించాలి. బై పోస్ట్ ద్వారా అంటే ఏం లేదు బ్రదర్, ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, దాన్ని ఫిల్అప్ చేసి మన డాక్యుమెంట్స్ అటాచ్మెంట్ చేసి జిరాక్స్లు అనేది వాళ్ళు చెప్పినట్టు అడ్రస్కి బై పోస్ట్ ద్వారా పంపించాలి, వాళ్ళు చెప్పినట్టు డేట్ లోపు. దీనికి అప్లై లాస్ట్ డేటు సెప్టెంబర్ 17, 2025. ఈ నెల 17వ తేదీ వరకు టైం అయితే ఉంది. కాబట్టి ఇంట్రెస్ట్ నోటెడ్ క్యాండిడేట్ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్ మనకు స్టెనోగ్రాఫరు, కుక్కు, ఎంటీఎస్ పోస్ట్ అయితే మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. అయితే మీకు ఆల్రెడీ చెప్పాను కదా 10th పాస్ సరిపోతుంది, దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఏది కూడా అవసరం అయితే లేదని. ఇక్కడ మీరు చూసుకుంటే మనకు ఎంటీఎస్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి కేవలం 10th పాస్ సరిపోతుంది అనమాట. ఇక్కడ ఎంటీఎస్ హెడ్ మెసెంజర్లో వచ్చేసి ఒక పోస్ట్ మాత్రమే. అండ్ హెడ్ మెసెంజర్కి 5 పోస్టులు, తర్వాత సఫాయి వాళ్ళకు వచ్చేసి 3 పోస్టులు, తర్వాత ఎంటీఎస్ చౌకీదార్కి వచ్చేసి 2 పోస్టులు, వాషర్మెన్కి వచ్చేసి 1, డాఫ్టరీకి వచ్చేసి 1, గార్డనర్కి వచ్చేసి 2 పోస్టులు. అదేవిధంగా ఇక్కడ మీకు అన్ని కూడా యువర్ క్యాండిడేట్ల పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అండ్ పక్కన మీకు వేరే క్యాస్ట్ వాళ్ళు కూడా ఉన్నాయి. అయితే ఎవరైతే ఎంటీఎస్కి సెలెక్ట్ అవుతారో 18,000 నుండి 56,900 వరకు సాలరీ వస్తుంది. అన్ని ఎలవెన్స్ కలుపుకుంటే ఓవర్ మీకు 32,000 మీకు సాలరీ ఎక్కువనే వస్తుంది అనమాట. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కనుక ఎంటీఎస్ పోస్టులు అన్నిటికీ కేవలం 10th క్లాస్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఏది కూడా అవసరం అయితే లేదు. బట్ మీకు నాలెడ్జ్ అయితే వచ్చి ఉండాలి. దాని గురించి మీకు ట్రేడ్ గురించి మీకు ఆ జాబ్ రోల్ ఏంటి, ఆ వర్క్ ఎట్లా చేస్తారని మీకు తెలిసి ఉండాలి అంతే. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఏది కూడా అవసరం అయితే లేదు. ఇక అదేవిధంగా ఎవరైతే కుక్కు ట్రేడ్కి అప్లై చేద్దాం అనుకుంటారో ఒక పోస్ట్ మాత్రమే, అది కూడా యువర్ క్యాండిడేట్లోన. యూఆర్లో ఉన్నటువంటి పోస్టులకి ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. అండ్ కుక్కు ట్రేడ్కి వచ్చేసి 10th పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మీకు ఇండియన్ కుకింగ్ నాలెడ్జ్ మీకు కంపల్సరీ ఉండాలి ఇండియన్ కుకింగ్లోన. అండ్ ప్రొఫెషన్ ఇన్ ద ట్రేడ్, మీకు కుకింగ్ కూడా వచ్చి ఉండాలన్నమాట. అండ్ ఒకవేళ ఎక్స్పీరియన్స్ తీసుకుంటా అంటే తీసుకోండి. మీకు తెలిసినటువంటి ఏదైనా రెస్టారెంట్స్ కానీ హోటల్స్ కానీ ఉంటాయి కదా, అక్కడ వెళ్ళి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇవ్వండి అని మీరు రిక్వెస్ట్ చేసుకుంటే మీరు అడిగే విధానాన్ని బట్టి ఉంటుంది వాళ్ళు ఇవ్వాలన్నా ఇవ్వకూడదు అనేది. మీకు బాగా క్లోజ్ ఉంటే ఇస్తారన్నమాట అది ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది ఏం లేదు, వాళ్ళ కాడ లెటర్ ప్యాడ్ ఉంటుంది, దాన్ని తీసుకొని ఫిల్అప్ చేయండి దాన్ని. అంటే కంప్యూటర్ కార్డుకి వెళ్ళి మీ పేరు, మీరు ఎన్ని సంవత్సరాలు జాబ్ చేశారు, ఏం ట్రేడ్ ఆడ, అండ్ శాలరీ ఎంత ఇచ్చారు, మీ స్కిల్ ఏంటి, మీరు మంచిగా చేశారు లేదా, మొత్తం కూడా టైప్ చేసి కింద సిగ్నేచర్ చేయాలి అతనితోటి, అంతే. ఇక కుక్కు ట్రేడ్కి వచ్చేసి లెవెల్ 2 కింద 19,900 నుండి 63,200 వరకు సాలరీ వస్తుంది. దీనికి ఇంచుమించు 35,000 అప్పుడు మీకు సాలరీ వస్తుంది, 40,000 వరకు. అండ్ నెక్స్ట్ వచ్చి మనకు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 ఓవరాల్గా మనకు 5 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నారు. ఈ 5 పోస్టులు కూడా మనకు యువర్ క్యాండిడేట్ల వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. యువర్ అంటే చెప్పాను కదా, ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఇంక్లూడింగ్ అన్ని క్యాస్ట్ వాళ్ళు కూడా. శాలరీ వచ్చేసి లెవెల్ 4 కింద మీకు 25,500 నుండి 81,100 సాలరీ వస్తుంది. బట్ అన్ని అలవెన్స్ కలుపుకుంటే ఓవరాల్ మీకు ఎంత వస్తుందంటే 42,000 వరకు మీకు పైగానే ఇంకా రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే మనకు ఇవి గ్రూప్స్ ఉద్యోగాలైనా కూడా మనకు అదర్ అలవెన్స్లో కూడా ఉంటాయి అనమాట, ఇంకా ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పర్మనెంట్ ఉద్యోగాలు ఇవన్నీ కూడా 80% మిస్ అయితే చేసుకోవద్దండి. ఇక స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎవరైతే 12th క్లాస్ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉన్నా లేదంటే ఎవరు ఈక్వలెంట్ చేసి ఉన్నా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా
స్టెనోగ్రఫీలో మీరు కోర్స్ అన్నా చేసి ఉండాలి. లేదంటే డిప్లొమా అన్నా చేసి ఉండాలి. అది చేసిన వాళ్ళు అప్లై చేసుకోవాలి. అదేవిధంగా మీకు డిక్టేషన్ కూడా ఉంటుంది. ఈ డిక్టేషన్ వచ్చేసి మీకు 30 వర్డ్స్ పర్ మినిట్ అనమాట. మీకు 10 నిమిషాలు టైమింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది డిక్టేషన్‌కి. అండ్ ట్రాన్స్క్రిప్షన్ కూడా ఉంటుందనమాట. ఇంగ్లీష్‌కి వచ్చేసి 50 మినిట్స్, హిందీకి వచ్చేసి 65 మినిట్స్ ఆన్ కంప్యూటర్ బేస్ ద్వారా మనకు ట్రాన్స్క్రిప్షన్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. ఇది ఒకవేళ మీకు తెలియకపోతే దీని గురించి మీరు యూట్యూబ్‌లో సెర్చ్ చేయండి. చాలా వీడియోస్ అయితే ఉంటాయి. దాని గురించి మీరు నేర్చుకోండి. ప్రజెంట్ దీనికి అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్‌కి. మీరు అప్లై చేసిన తర్వాత మీకేందంటే చాలా టైం ఉంటది. మీరు దీని గురించి మీకు తెలుసుకోండి, నేర్చుకోండి. అండ్ మనకు నెక్స్ట్ అనేది ఎగ్జామ్‌కి అయితే పిలవడం అయితే జరుగుతుందన్నమాట. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే బ్రదర్, ఇక్కడ ప్రతి పోస్ట్ కూడా మనకు యూఆర్ క్యాండిడేట్ వాళ్ళకి మాత్రమే ఉంది కాబట్టి, యూఆర్‌లో భర్తీ చేస్తున్నాం కాబట్టి 18 నుండి 20 సంవత్సరాల ఉన్నటువంటి ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరైతే ఓబీసీ వాళ్ళు ఉన్నారో, ఇక్కడ ఎంటీఎస్ సఫాయి వాళ్ళకి అప్లై చేసుకోవాలంటే ఒక పోస్ట్ అయితే ఉంది. వాళ్ళకు అడిషనల్‌గా 3 ఇయర్స్ అయితే వస్తది కాబట్టి 28 వరకు అప్లై చేసుకోండి. కేవలం ఎంటీఎస్ సఫాయి వాళ్ళకి ఓబీసీ వాళ్ళు మాత్రమే. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు, క్యాస్ట్ వాళ్ళు 25 బిలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి బ్రదర్, ఇక్కడ మీకు ఒకటి ఇంటిమేట్ చేయాలి. ఇక్కడ మీకు చాలా తక్కువ పోస్ట్ కదా బ్రదర్, మనకు అప్లై చేస్తే జాబ్ వస్తదా? అంటే దానికి తక్కువ పోస్ట్ అని మీరు అనుకోవద్దండి. ఎందుకంటే మనకు పోస్ట్ అనేది ఇంక్రీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అండ్ కాంపిటీషన్ కూడా ఎవరైతే అప్లై చేస్తారో, అప్లై చేసిన ప్రతి ఒక్కరికి అడ్మిట్ కార్డ్ రాదనమాట. తక్కువ మందికి మాత్రమే వస్తది. అందుకే చెప్పేది ఫస్ట్ స్టార్టింగ్‌లో చెప్పాను కదా! అడ్మిట్ కార్డ్ వస్తే మీకు 50% మీకు జాబ్ వచ్చినట్టని. అండ్ అడ్మిట్ కార్డ్ వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళరు చాలామంది. కాబట్టి మీకు బై లక్ అడ్మిట్ కార్డ్ వచ్చిందనుకోండి, మీరు వెళ్లారంటే కాంపిటీషన్ తక్కువ ఉంటది. ఎగ్జామ్‌లో మీరు హై స్కోర్ చేస్తాము అనుకుంటేనే అప్లై చేసుకోండి అండ్ వెళ్ళండి. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే బ్రదర్, మనకి ముందుగా రిటన్ టెస్ట్ ఉంటుంది. తర్వాత స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ స్కిల్ టెస్ట్ వచ్చేసిందంటే ఎవరైతే స్టెనోగ్రాఫర్‌కి అప్లై చేసుకున్నా అండ్ కుక్ ట్రేడ్‌కి అప్లై చేసుకున్నా వాళ్ళకు. ఒకవేళ ఎంటీఎస్ పోస్ట్‌కి అప్లై చేసుకుంటే ట్రేడ్ టెస్ట్ అయితే ఉంటదనమాట. ఇక్కడ రిటన్ ఎగ్జామ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే, మనకు జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి వస్తాయి క్వెషన్‌లు, రీజనింగ్ నుంచి క్వెషన్‌లు వస్తాయి, జనరల్ అవేర్‌నెస్ నుంచి క్వెషన్‌లు వస్తాయి, న్యూమరికల్ యాప్టిట్యూడ్ నుంచి క్వెషన్‌లు వస్తాయి. అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి కూడా క్వెషన్‌లు అయితే వస్తాయి. మీరు 10థ్ బేస్ నుంచి అప్లై చేస్తే 10థ్ బేస్ లెవెల్‌లో మీకు క్వెషన్‌లు అయితే వస్తాయి. ఒకవేళ మీరు ఇంటర్మీడియేట్ లెవెల్‌లో అప్లై చేసుంటే స్టెనోగ్రాఫర్‌కి, మీరు ఇంటర్మీడియేట్ లెవెల్‌లో మీకు క్వెషన్ పేపర్ అయితే వస్తుందన్నమాట. అయితే బ్రదర్, దీనికి వచ్చేసి మనకు ఇంగ్లీష్ గానీ, హిందీ లాంగ్వేజ్‌లో గానీ మనం ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. దీనికి ఎటువంటి నెగెటివ్ మార్కింగ్ అయితే లేదు. కాబట్టి మీరు అన్ని క్వెషన్స్ కూడా అటెంప్ట్ అయితే చేసుకోవచ్చనమాట. అయితే బ్రదర్, ఒకటి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత స్కిల్ టెస్ట్‌కి టైం అయితే ఇవ్వచ్చు. అండ్ వాళ్ళు సెపరేట్‌గా మీకు మెన్షన్ చేస్తాము అని వాళ్ళు మెన్షన్ చేశారు కాబట్టి చూసుకోండి. ఈ సెలక్షన్ ప్రాసెస్ మొత్తం కూడా మనకి ఎక్కడ కండక్ట్ చేస్తారంటే జైపూర్‌లో అయితే ఉంటుందన్నమాట. మన ఎగ్జామ్ సెంటర్ గానీ, మన స్కిల్ టెస్ట్ గానీ మొత్తం కూడా జైపూర్‌లో అయితే ఉంటుంది. కాబట్టి ఎవరైతే అమ్మాయిలు ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు చూసుకోండి. ఒకవేళ నాకు అడ్మిట్ కార్డ్ వస్తే నేను జైపూర్‌కి కూడా వెళ్ళి ఎగ్జామ్ రాయగలను అనుకున్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. లేదు అబ్బాయిలు వచ్చేసి ఎంత దూరమైనా వెళ్తాం అనుకున్న వాళ్ళు ఎవరైతే వాళ్ళు అప్లై చేసుకోండి. నో ప్రాబ్లమ్. ఇంకోటి ఇక్కడ మీకు 19థ్ ఆప్షన్ వచ్చేసి ఒక పాయింట్ మెన్షన్ చేశారు. ఎవరైతే సెలెక్ట్ అవుతారో ద సెలెక్టెడ్ క్యాండిడేట్ విల్ బి ప్రొబేషన్ ఆన్ ద పీరియడ్ మనకు 2 ఇయర్స్ అనమాట. ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఈ ఆర్మీ గ్రూప్స్ దానికి 2 ఇయర్స్‌ని మీరు ప్రొబేషన్ పీరియడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇది ప్రతి గవర్నమెంట్ జాబ్స్‌కి అయితే ఉంటుందన్నమాట ప్రొబేషన్ పీరియడ్ అనేది. ఈ ప్రొబేషన్ పీరియడ్‌లో మీరు జాబ్ అనేది కొద్దిగా జాగ్రత్తగా చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా మీ మీద అంటే కేస్ ఫైల్ అయినా ఏదైనా అయినా గానీ మిమ్మల్ని ఈ జాబ్ నుంచి తీసేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ 2 ఇయర్స్ అనేది. ఈ 2 ఇయర్స్ తర్వాత మీ జాబ్ అనేది ఆటోమేటిక్‌గా పర్మనెంట్ అవుతుంది. ఇదే కాదు, మనకి ఎస్ఎస్‌జీడీ కానిస్టేబుల్ ఉంది కదా! దానికి కూడా మనకు ముందుగా ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటది. అలాగనమాట. ప్రతి గవర్నమెంట్ జాబ్స్‌కి అయితే ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. కాబట్టి మీరు మళ్ళీ కింద కామెంట్ చేద్దండి. బ్రదర్, అక్కడ మనకు ప్రొబేషన్ పీరియడ్ ఇచ్చాడు, టెంపరరీ అని, మరి పర్మనెంట్ కాదు అని. ఇవన్నీ గ్రూప్ సి ఉద్యోగాలు, పర్మనెంట్ జాబ్స్. ఆల్రెడీ మన ఆంధ్ర అండ్ తెలంగాణలో కొంతమంది ఇండియన్ ఆర్మీలో గ్రూప్ సి జాబ్ చేసేవాళ్ళు చాలామంది అయితే ఉన్నారు. కాబట్టి మీరు ఎటువంటి అంటే టెంపరరీ అయితే అనుకోవద్దండి. ఇక ఫైనల్‌గా వచ్చేసి మనకు హౌ టు అప్లై. హౌ టు అప్లై విషయానికి వస్తే చెప్పాను కదా మీకు ముందే. ఆఫ్‌లైన్ ద్వారా మాత్రం అప్లై చేయాలి. ఆఫ్‌లైన్ ద్వారా అప్లికేషన్ ఫామ్ ఉంటది. అప్లికేషన్ ఫామ్ అనేది అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలంటే కింద కామెంట్ తీయండి. మీ నుంచి నేను 1000 లైక్స్ అయితే నేను ఎక్స్‌పెక్ట్ చేస్తా ఉన్నాను మన వీడియోకి. అండ్ కింద కామెంట్ చేయండి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలని. అండ్ మీకు తెలిసినటువంటి గ్రూప్స్ ఏవైతే ఉంటాయో టెలిగ్రామ్స్‌లో గ్రూప్ గానీ, లేకుంటే వాట్సాప్ గ్రూప్స్ గానీ, ఇంకేదైనా కూడా అక్కడ మన వీడియోని అయితే షేర్ చేయండి. మీరు నాకు హెల్ప్ చేసినట్టు ఉంటది. అండ్ మన వీడియోకి కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుందన్నమాట. ఏం లేదు, ఆఫ్‌లైన్ అప్లికేషన్ చేయాలి. ఆఫ్‌లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ సెండ్ చేయాలి, ఏంటి, అండ్ రూ. 50 పోస్టల్ స్టాంప్ అనేది అతికించాలి, అండ్ ఏ అడ్రస్ పంపించాలి, ప్రతిదీ మీకు ప్రింట్ ప్రింట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మనకు సెప్టెంబర్ 17వ తేదీ వరకు టైం అయితే ఉంది. ఇది ఆఫ్‌లైన్ ద్వారా మాత్రమే, బై పోస్ట్ ద్వారా, స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ, రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ, బై పోస్ట్ ద్వారా పంపించవచ్చు. ఇక ఫైనల్‌గా వచ్చేసి ఇంతే బ్రదర్, మనకి ఇండియన్ ఆర్మీ నుంచి మనకు గ్రూప్ సి సివిల్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోండి. ఇంట్రెస్ట్ లేకపోతే నాట్ ఏ ప్రాబ్లమ్. ఇక
జాబ్ కావాలి ఇవన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు అనుకున్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. ఫైనల్‌గా వచ్చేసి ఇంతే. మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెడతాను. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.